ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం పౌలుకు రాసిన గలతీలో లేఖనంలోని అతి శక్తివంతమైన సాక్ష్యం అన్నమాట. ఈ వాక్యం మనకు ఒక సత్యాన్ని తెలియజేస్తుంది. అదేంటి అంటే, యేసు నా కోసం చనిపోయాడని మాత్రమే కాదు, ఇప్పుడు యేసు నా లోపల జీవిస్తున్నాడు అని ఒక విశ్వాసి జీవితం యొక్క సంబంధించిన సాక్ష్యం. మనం ఏం చెప్పాలంటే, ఒక విశ్వాసికి యేసు నా కోసం చనిపోయాడని మీ అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు అసలైన సాక్షి ఇంకోటి ఉంది. అదేంటి అంటే, ఇప్పుడు నా యేసు నా లోపల జీవిస్తున్నాడు అని చెప్పాలి. అంటే అటువంటి సాక్షిగా మనం నిలబడాలి. అంటే పౌలు అంటున్నాడు ఇక్కడ, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. దీని అర్థం ఏంటి అంటే, మన పాత స్వభావం ఏదైతే ఉందో, పాపముతో నిండిన మన హృదయం సిలువపై చనిపోయింది. అంటే సిలువ అనేది అందరూ ఒక జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇది యేసుప్రభు వారు మరణించిన స్థలం కాదండి. మన పాపానికి ఒక ముగింపు వచ్చిన స్థలం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఉంటుంది. మన పాత మనిషి ఆయనతో కూడా సిలువ వేయబడి ఉన్నాడని మనకు తెలియను అని ఉంటుంది. అంటే యేసు చనిపోయినప్పుడు మనలో ఉన్న పాత మనిషి కూడా చనిపోయాడు. ఇక మనం పాపానికి బానిసలం కాదు. రెండో మాట, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అంటే ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇది క్రైస్తవులో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసికి ఒక చాలా ఇంపార్టెంట్ అయిన సత్యం అన్నమాట. ఇకపై నా బలం, నా నిర్ణయాలు కానీ, నా ఆలోచనలు కానీ నా చిత్తం కాదు. నాలో ఉన్న పాత మనిషి ఆల్రెడీ చచ్చిపోయాడు. సిలువ మీద ఎప్పుడైతే నా యేసు ప్రభువారు నా కోసం సిలువపై మరణించారో, ఆ రోజే నా పాపములన్నీ కూడా ఆయనతో పాటే నేను కూడా నా పాత జీవితాన్ని నేను సిలువపై వేసి నేను మృతి పొందాను అని మనం అనుకోవాలి. అంటే ఇప్పుడు నూతనంగా ఏం చేయాలి? నా బలం, నా నిర్ణయాలు, నా ఆలోచనలు క్రీస్తు చిత్తంలో నాలో పనిచేస్తున్నాయని అనుకోవాలి. ఎప్పుడైతే ఆయన పునరుద్ధానం అయ్యి కొత్త జీవితం మనలో మేలుకొలిపాడో, ఆ రోజు నుంచే ఆయన మనలో జీవిస్తున్నాడు. ఎందుకంటే క్రీస్తు కొరకు జీవించడం, నాకు జీవించడం అనేది క్రీస్తే, మరణించడం కూడా లాభమే. క్రీస్తు మనలో జీవిస్తున్నప్పుడు మనం కొత్త మనుషులు అవుతాం. మన మాట, మన ఆలోచనలు, మన నడక అన్నీ కూడా ఆయనలా మనం మారడానికి సరిపోతాం అన్నమాట. ఆటోమేటిక్గా మారిపోతాయి కూడా. ఎందుకంటే ఆయన మనలో జీవిస్తున్నప్పుడు మనం ఇంకెలా ఉంటాం? మన ఆలోచనలు ఎలా ఉంటాయి? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. విశ్వాసంలో జీవించడం క్రీస్తు యొక్క లక్షణం. క్రైస్తవం అని అనిపించుకునే ప్రతి ఒక్క విశ్వాసికి విశ్వాసంలో జీవించడం అనేది ఒక లక్షణం. నేను జీవించుచున్న జీవితం దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన. విశ్వాసం లేకుండా ఈ జీవితం అసాధ్యం. మన శరీరంపై ఏదైతే భూమిపై ఉన్న మన ఆత్మ ఏదైతే ఉందో, విశ్వాసంగా దేవునితో నడవాలి, నడిచేలా చెయ్యాలి, నడుస్తుందని మనం నమ్మాలి.
ఎందుకంటే యేసు ఎవరిని ప్రేమిస్తున్నాడు? మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకు? నా కొరకు అంటే మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. అంటే ఆయన ప్రేమలో ఆయన మనతో నడిచే ప్రేమతోటే మన విశ్వాస జీవితం మొదలవుతది ప్రతిరోజు. మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడని మనకు తెలిస్తే, ఆయన మీదున్న మన విశ్వాసం ఇంకా మొదలవుతదనమాట. పెరుగుతదనమాట. రోజు రెట్టింపవుతది. అంటే మన ఆలోచనల ద్వారా, మన నిర్ణయాల ద్వారా, మన నమ్మకాల ద్వారా ఆయన మీదున్న విశ్వాసం ఇంకా పెరుగుతది. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 38లో న్యాయవంతుడు విశ్వాసము చేత జీవించును. అంటే పరిస్థితులు కాదు. ఒక విశ్వాసమే మన జీవన శక్తి. ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే దేవుని వాగ్దానం ఈరోజు, పాపం అనేది మన మీద ఎప్పుడూ కూడా ఆధిపత్యం చూపదండి. శరీర బలహీనత వల్ల మనలోని పాపం తయారైపోతుంది గానీ, ఎందుకంటే ఎప్పుడైతే మనలో ఉన్న పాపాన్ని, మన శరీర బలహీనతలో ఉన్న ప్రతీదీ కూడా మనం పాత మనిషిని చనిపోయేలాగా అంటే మనకు మనమే సిలువేసుకుని దేవుడు నా కొరకు చనిపోయాడని మనం జ్ఞాపకం ఉంచుకుంటే నిజంగా మన జీవితాలన్నీ కూడా చాలా విశ్వాసంగా ఉంటాయి. మనం అప్పుడు ఏం ఆలోచిస్తామంటే ఆయన మనలో ఉన్నాడు కాబట్టి కొత్త జీవితాన్ని మనం పొందుకున్నామని ప్రతి నిర్ణయం ఆయన చిత్తంలో ఉండేలాగా మనం నడుచుకుంటాం. మనం ఎదుర్కొనే కష్టాలో, బాధలో ఇవన్నీ కూడా క్రీస్తులో జీవిస్తున్న మనందరికీ కూడా నిదర్శనం అన్నమాట. ఎందుకు? మనం క్రీస్తులో జీవిస్తున్నామంటేనే మన జీవితాలన్నీ కూడా ఆయన మీద విశ్వాసంగా ఉంటే, నిజమైన ప్రతి నిర్ణయం ఆయన చిత్తంలో ఉంటే, అది ఖచ్చితంగా ఎవడైనా కూడా కొత్త సృష్టియే. క్రీస్తునందు ఎవరైనను ఉన్న ఎడల వాడు కొత్త సృష్టి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుతో కూడా సిలువ వేయబడడం అంటే మన పాత స్వభావాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువారితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడం. అంటే మన పాపం జీవితాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టేసామో, నూతన జీవితంలో మనం ఎప్పుడైతే యేసు ప్రభువారిని ఆహ్వానించామో నిజంగా కొత్త జీవితమేనండి. ఎందుకంటే మనం జీవించేది మన కోసమే కాదు, ఆయన కోసం. క్రీస్తులో జీవించడం అనేది నిజమైన రక్షణ జీవితం అనేది మనందరికీ తెలియాలి. ఆయనలో సిలువ వేయబడ్డాము అనంటే నిజంగా మనం మన కోసం ఆయన ఎదుర్కొన్న కష్టాలు, బాధలో కూడా దీనివల్ల మన రక్షణ పొందాం. నిజమైన రక్షణ పొందామని మనం గుర్తించుకోవాలి. మన కుటుంబాలు గుర్తించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొద్ది మాటల ద్వారా విశ్వాసంగా జీవిద్దాం. ఆయన మన కోసం ప్రాణం పెట్టి ఆయన మనలో ఉన్నాడని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు, స్తోత్రములు ప్రభువా. ప్రియమైన ప్రభువైన యేసయ్య తండ్రి, ఇదిగో తండ్రి, నిన్ను నమ్మిన తర్వాత కూడా ప్రభువా మాలో ఉన్న పాత స్వభావం తండ్రి, మా అన్నీ కూడా తొలగించి తండ్రి నూతన సృష్టిగా ఉండడానికి కృప చూపండి ప్రభువా. ఇదిగో తండ్రి, మాతో పాటు తండ్రి సిలువపై చనిపోయిన నీ ప్రేమను మేము గుర్తు చేసుకుంటూ తండ్రి మరొకసారి నూతనంగా మాలో నీవే జీవిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మా మాటల్లో, మా ఆలోచనల్లో, మా నిర్ణయాల్లో నీ మాట ద్వారా ప్రతి విషయాన్ని కూడా ప్రభువా మా జ్ఞాపకం ఉంచుకుని దాన్ని ప్రతిబింబించేలాగా ప్రభువా మా హృదయాలను స్థిరపరచండి, ఆలోచనలు స్థిరపరచండి, మా గమ్యాలను స్థిరపరచండి ప్రభువా. నిన్ను ప్రేమించి ప్రభువా నీ కొరకు జీవించే ప్రతి విశ్వాసి జీవితం కూడా ప్రభువా గొప్పగా ప్రభువా ఆశీర్వదింపబడలాగున ప్రభువా మీరే మా అందరికీ ప్రార్థన శక్తిని దయచేయండి. ఇదిగో ప్రభువా ప్రతి మాట ద్వారా ప్రభువా ప్రతి జీవితానికి ప్రభువా ఒక వెలుగునివ్వండి తండ్రి. ఇదిగో ప్రభువా జీవజలం నిలయంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా ప్రభువా ఈ మాటల ద్వారా వాళ్ళకి శాంతిని, సమాధానాన్ని, రక్షణ దయచేయండి.
ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ఆ బిడ్డ బలహీనతలో ఉన్నా కూడా ప్రభువా, ఈ మాటల ద్వారా ప్రభువా వాళ్ళ జ్ఞాపకం తెచ్చుకొని, నూతన జీవితానికి ఒక నాందిలాగా వాళ్ళ హృదయాల్ని స్థిరపరచండి. ఆ బిడ్డతో ప్రభువా మాట్లాడి శాంతిని, సమాధానాన్ని దయచేస్తారని, ఈ ప్రార్థన అంతటిని మీ పాదాల సన్నిధికి చేర్చుకొని మాకు ప్రతిఫలం దయచేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.